హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రిమతి ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు శ్రీ సాయిలత గిద్దలూరు కమిటీ. నా ద్వారా చెప్పబడుచున్న పద్యము నిగూఢ తత్వార్థ బోధింలోని 68వ పద్యము దొరసాని యవతే దొరకుమారుండెవరు ధరణి అనగనేమి కరణమెవ్వడు దీని భావం తెలిసి జ్ఞాని కావాలనయ్య విశ్వదాభిరామ వినురవేమ. భావము: దొరసాని అనగా భార్యాభర్తలనేది అని తెలుసుకోవాలను. దొరసాని అనగా ప్రకృతి మాయ అని అర్థము. దొర అనగా ప్రకృతికి అతీతమైనది, ప్రకృతిని భరించుచున్న పరమాత్మ అని అర్థము. దొరకుమారుడు అనగా ప్రకృతికి పురుషులకు మధ్య సంభవించిన జీవాత్మ అని తెలుసుకోవాలను. భూమిని కొలుచువాడు, ధరణి కొలతవేవాడు. ధరణి కరణంగా శరీరంను చెప్పబడుచున్నది. శరీర ఇంద్రియములతో దగ్గరి సంబంధం కలిగినటువంటి మనస్సును కరణంగా తెలుసుకోవాలను. గుప్త పదముల అవినాభావ సంబంధమును తెలిసిన వాడే నిజమైన జ్ఞాని అని వేమన గారు అన్నారు.